సోమరాజు వృత్తే అది కదా. బోస్ నా తమ్ముడు, వాడే గెలవాలని అతను చెప్పలేను. నువ్వు ఓడినందువల్ల ఈ రోజు వాడికి ఎంత డబ్బు వచ్చిందో తెలుసా? మనకేం వచ్చింది? 50,000 రూపాయలు వచ్చింది. చాలదా? సరే అదొదిలే. ఈ రోజు నుంచి నువ్వు సోమరాజుకి ఎంతో కావలసిన వాడివయ్యావు. అతని సొంత మనిషిలాగా, నాలాగా. రౌడీగానా? అవును, రౌడీనే. అలాగే అనుకో. నువ్వెవరివి? ఊరికే కాళ్ళు చేతులు ఆడిస్తూ బాక్సింగ్ చేస్తే పెద్ద ఛాంపియన్ అవుతావా? నిజ జీవితంలో నువ్వు ఛాంపియన్వి కాదు, అతను సోమరాజ్. నీకు తెలీదు, నువ్వు చిన్న కుర్రాడివి. మనమంతా జీవితంలో ఓడిపోయిన వాళ్ళం. సోమరాజ్ అంటే లేకుంటే మనకొక్క పూట భోజనం కూడా దొరికిండదు, తెలుసుకో. నీ బాక్సింగ్ మనకి తిండి పెట్టదు. అని నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? నువ్వు బాగా చదువుకున్నవాడివి, నీకున్న మెదడుకి. ఎవరికి కావాలరా మెదడు? పెద్ద మెదడు 30 రూపాయలు ఇస్తే కసాయి కట్టో దొరుకుతుంది. నువ్వు ఎవరు అనుకోని ఇలా మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఏముంది? నలుగురు పనికిమాలిన మెదవలతో కలిసి రోడ్ల మీద తిరుగుతున్నావు. సోమరాజ్ గురించి మాట్లాడడానికి నీకే అర్హత ఉంది, నాకే అర్హత ఉంది. ఇక్కడ డబ్బు కావాలరా, డబ్బు. అది సోమరాజ్ దగ్గర ఉంది. అది ఏ మార్గంలో వచ్చినా సరే. మనమంతా వీరులమై పోరాడుతాం, విజయం పొంది గమ్యం వైపు పయనిద్దాం. మన నాన్న చెప్పింది. ఇంకా మీ నాన్న చెప్పింది తలుచుకుంటున్నావా? ఇలా చెప్పిన వాడి నలుగురు మంచి వాళ్ళని పట్టించి ఉరికంబ ఎక్కించి దేశద్రోహి అనే చెడ్డ పేరు తెచ్చుకుని వెళ్ళిపోయాడు. ఆయనకి మనం పుట్టామని తలుచుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. దానికంటే సోమరాజుకి అనుచరుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. అన్నయ్య, రే, పట్టించేవాడి కంటే పట్టడన్నం పెట్టేవాడికి ఎంతో బెటర్, అది తెలుసుకో. మనల్ని కన్నవాడు ఒక పిరికివాడు. ఆయన చెప్పిందే వేదవాక్ అనుకుని జీవితాన్ని నాశనం చేసుకోకు. బుద్ధిగా రేపు సోమరాజు తెచ్చుకోను. బోస్, ఇలారా. ఏంటి తాతయ్య? మీ నాన్న కోసం ఎవరో ఒక ఆయన వచ్చారు. ఆయన్ని మీ ఇంటికి తీసుకుపో. ఎవరు? అదిగో ఆయనే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి. మా నాన్నగారు మీకు ముందే తెలుసా? తెలుసు. మీ పేరేంటి? భరత్. ఓ, భరత్ అంకులా. మీరు నాకు ముందే తెలుసు, మా నాన్నగారు చెప్పారు. తెల్లవాళ్లతో యుద్ధం కూడా చేశారట కదా. నాన్న, మీ ఫ్రెండ్ భరత్ అంకుల్ వచ్చారు. ఇరవై ఏళ్లుగా నీకోసమే వెతుకుతున్నాను రా. సత్యమూర్తి, ఇంకా ఆ పేరుతోనే బతుకుతున్నావురా? ఎరా, నిన్ను ఆ పేరుతో పిలుస్తుంటే నీకు సిగ్గుగా లేదు? నీ ఇంట్లో ఈ జెండానా? నువ్వు స్వతంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నావా? ఈ జెండాను చూస్తుంటే నీ మనసు రగిలిపోవటంలా? ఈ జెండా కోసం మేము చిందించిన రక్తం గుర్తు రావటంలా? రే 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 రే, ద్రోహి! కుమార్, ఇమ్రాన్, జాన్, ఆ అమ్మాయి జయంతి అందరూ స్వతంత్రం కోసం పోరాడారా? పాపం అమ్మాయి జయంతి తనకు పెళ్ళై తనకు పుట్టబోయే బిడ్డ స్వతంత్ర భారతంలో బతకాలని చెప్పిందే. ఆ మాట మీ చెవులకు వినిపించడంలా? చంపావు కదరా. ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నానే, అవన్నీ మర్చిపోయావు కదరా. నీ స్వార్థం కోసం, నువ్వు ఒక్కడో బతకడం కోసం అందరూ ప్రాణాలు తీసావు కదరా, దేశద్రోహి! తెల్లవాళ్ళు నా చేతి నరికినప్పుడు కూడా నాకు బాధే లేదురా. కానీ నీకు తోడుగా ఉన్న వాళ్ళని నువ్వే పట్టించావని చెప్పారే, ఆ బాధ ఇంకా నా గుండెలోంచి పోలేదురా. జాతీయ జెండాను చూస్తేనే దేశభక్తుల వాళ్ళు పులకిస్తుందిరా. అలాంటి జెండా నీటిలో పెట్టుకున్నావు కదరా, సిగ్గులేని గాడిద! మాతృదేశానికి ద్రోహం చేయటం, కన్నతల్లిని తార్చడం ఒక్కటేరా. రెండు దెబ్బలు పోలీసు వాళ్ళు కొట్టగానే మా అందరినీ పట్టించావు కదరా, పిరికి వెధ! నీ పిరికితనం వల్ల నువ్వు ఒక్కడో బతకడం కోసం 5 మందిని తెల్లవాళ్ళతో బలి చేసావు కదరా. నీలాంటి వాళ్ళు స్వాతంత్ర సమర యోధులు, 10 మంది పిల్లలకు పాఠాలు నేర్పించే టీచర్లు. రై, ఈ బతకడానికి సిగ్గుగా లేదు?
నీలాగే నీ పిల్లల్ని పెంచొద్దు. రేపు వాళ్ళ వల్ల మంచి వాళ్ళు ఎవరు చనిపోకూడదు. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు బాబు. నీకు పాయసం అంటే బాగా ఇష్టం కదా? ఇదిగో వెళ్ళి చక్కెర తీసుకురా. వెళ్ళిరా. వచ్చేస్తున్నాను, ఒక్క నిమిషం వెయిట్ చేయి. ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఆ శోభరాజ్ అమాయక ప్రజల దగ్గర మామూలు అనే పేరుతో డబ్బులు గుంజేవాడు. ఇప్పుడు వాళ్ళున్న స్థలాన్ని కాజేయడానికి చట్టాన్ని కొనేశాడు. ఇక వాడిని ఎవరూ ఏమి చేయలేరు. లేదు మేడం, ఇక మీద ఇలా జరగదు. శోభరాజ్కి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్తాను. వాడికి వాడి రౌడీలకి శిక్ష పడేలా చేస్తాను. మరి మీ అన్న గురించి కూడా చెప్తావా? చెప్తాను మేడం. విక్రమ్ హత్య గురించి అన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది బోస్. విక్రమ్ నా ఫ్రెండ్. విక్రమ్ హత్య గురించి అన్ని నిజాలు అందరి ముందు చెప్తాను. అందుకు మా అన్నయ్యకి ఏ శిక్ష పడినా సరే, విక్రమ్ ఏమేమి చేయాలనుకున్నాడో అన్నీ ఇక మీదట నేను చేస్తాను. నువ్వు ఈ మాట అన్నందుకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నీలోనూ మంచివాడున్నాడు. అతను ఇప్పుడే బయటకొచ్చాడు. అందుకు నాకు సంతోషంగా ఉంది. కానీ నాకిష్టమైన వాళ్ళందరూ నాకు దూరం అయిపోతున్నారు మేడం. కొంచెం ఉండు. ఇక మీద ఎవరే నిజం చెప్పినా, ఎవరికి ఏ దండన విధించినా చనిపోయిన మా అన్నయ్య నాకు తిరిగి వస్తాడా? ముగిసిపోయిన నా జీవితం మళ్ళీ మొదలెట్టడం జరగని పని. బోస్కి విషయం తెలియకుండానే అక్కడికి వెళ్ళాడు. ఇందులో అతని తప్పేమీ లేదు. విక్రమ్తో మాట్లాడాలని అతన్ని తీసుకువెళ్లారు. విక్రమ్ని చంపుతారని అతనికి తెలియదు. బోస్ స్థానంలో నువ్వున్నా కూడా అదే చేసేదానివి. బోస్ కోర్టుకు వచ్చేది అంతరాత్మ కోసమే కాదు, నీ కోసం కూడా. పోయే కాలనీ ఫ్రంట్ ఎలివేషన్ ఇది. దీనిపైన అన్ని సూపర్ మార్కెట్స్. అన్నా, మిమ్మల్ని కలవడానికి లాయర్ పద్మిని వచ్చింది. అదెందుకు ఇక్కడికి వచ్చింది? మిస్టర్ శోభరాజ్, ఇది తీసుకెళ్ళివ్వండి. ఏంటో చూడు. కోర్టు సమన్స్. రేపు ఉదయం 11 గంటలకి నువ్వు కోర్టులో హాజరు కావాలి. నిన్ను విచారించబోతున్నారు. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా నీకు? ఒక్క నిమిషం, నువ్వు ఆవేశపడకు. ఎందుకు ఈ సమన్? ముఖ్యంగా 2 విషయాలకి. జనాన్ని బెదిరించి మామూలు వసూలు చేసినందుకు, రెండోది నువ్వు చేసిన హత్యకు. హత్య? ఎస్, విక్రమ్ని హత్య చేసావుగా, అందుకు. ఏమిటి? విక్రమ్ నేను హత్య చేశానా? ఎవరు చెప్పారు నేను హత్య చేశానని? గవర్నమెంట్ చెప్తోంది. నువ్వు హంతకుడు అని గవర్నమెంట్ నీ మీద నేరం ఆరోపిస్తోంది. ఇన్నాళ్ళు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేక నువ్వు ఆడిన ఆటలన్నీ సాగాయి. ఇప్పుడు నా దగ్గర ఒక ఐ విట్నెస్ ఉంది. ఎవరది?
చెప్పు, ఎవరది? రేపు ఉదయం 11 గంటలకి కోర్టులో కలుద్దాం. ఏంటిది? ఏంటో ఇదంతా? నువ్వు దిగులు పడకు, ఆ టెన్షన్ వదిలే, నేను చూసుకుంటాను. ఎవరా ఐ విట్నెస్? నాకు తెలిసి తీరాలి. ఏం చేస్తున్నారు? వ్యతిరేకంగా సాక్షి రెడీ చేస్తున్నారా? ఎంత ధైర్యం రా మీకు? లాయరు, శోభరాజుకి వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్పేది చెప్పా. ఏమిటే మా పాడికి మేము మాట్లాడుతున్నాను, నువ్వు అక్కడ తమాషా చూస్తున్నావా? వెళ్ళి దాని చుట్టుపక్కల నీడ్చుకురండి రా. బావా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? లా చదువుతుంది. ఆ లాయర్ నీకు సపోర్ట్ గా ఉందని ఇంత ధైర్యం వచ్చిందా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే శోభరాజు నేను ఊరికే వదలడం. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి పోలేదంటే నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఏమంటావు? ఇక మీద నేను మాట్లాడను రా, ఇదే మాట్లాడుతుంది. శోభరాజు దగ్గరికి వెళ్ళి చెప్పు, ఇది కేవలం ఆరంభమే. అంతం రేపు కోర్టులో తెలుస్తుంది. సాక్ష్యం చెప్పబోయేది నేనే. అది మాత్రమే కాదు, నేను శోభరాజు సమాధి కట్టబోతున్నానని నన్ను బెదిరించాడు. రేపు కోర్టులో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్నాడట. ఇప్పుడు అర్థమైందా? విక్రమ్ని నేనే చంపానని నీ తమ్ముడు కోర్టుకెళ్ళి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాట. నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తాడా? అన్నదమ్ములు ఇద్దరు చేరి ఏకంగా నాకు సమాధి కట్టాలని చూస్తున్నారా? లేదు శోభరాజ్, నా తమ్ముడు ఆ విధంగా చెయ్యడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు నా మాట దాటడు. అంటే వీడు అబద్ధం చెప్తున్నాడా? నీకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పడు, అది మాత్రం నిజం. వాడే చెప్తానంటే ఎందుకు చెప్పడు? ఆ రోజు చూసావుగా బ్రిడ్జ్ మీద నన్నే కొట్టడానికి వచ్చాడుగా. ఏయ్ రాము, మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాడిని నరికి పారేయండి రా. ఆగండి. నా తమ్ముడిని వెదవులు ఎవరు ఏమీ చేయకూడదు, జాగ్రత్త. శోభరాజ్, నీకు నా మీద నమ్మకం ఉంటే చెప్పు, నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను. నా మాట దాటి వాడు ఏమీ చెయ్యడు. శోభరాజ్, బోస్ని ఎవరు రెచ్చగొడుతున్నారు. సరే, మాట్లాడి చూడు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, రేపు నీ తమ్ముడు కోర్టుకెళ్ళి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడంటే నా కాంట్రాక్ట్ చేయి జారిపోతుంది. అదే కనుక జరిగిందంటే నీ తమ్ముడు ఈ లోకాన్ని వదిలే వెళ్ళిపోతాడు. శోభరాజ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా కోర్టులో? అవును. ఏమైంది నీకు? నీకు తెలీదా? తెలిసే చెప్తున్నాను. శోభరాజ్ అన్ని వదిలిపోతున్నాడు. 2 రోజులు, 2 రోజుల్లో అన్ని మారిపోతాయి. ఈ సమయంలో నువ్వు ఇలా ఇదిగో, శోభరాజ్కి వ్యతిరేకంగా నువ్వు కోర్టులో వేసిన కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్టు ఇందులో రాసుంది. ఇందులో సంతకం పెట్టు. చాలు, నీ మాటలు విని చేసినంత చాలు. ఆ రోజు నిన్ను నువ్వు సరిగ్గా తెలుసుకోలేదన్నావుగా, నన్ను నేను తెలుసుకున్నాను. నా మనసుకి ఏది మంచిదనిపిస్తే అదే చేస్తాను. అనవసరంగా మొండికేకు బోస్. ఇందులో సంతకం పెట్టి ఊరు వదిలేసేళ్ళు. నువ్వు ఎక్కడున్నా ప్రతి నెల నేను నీకు డబ్బు పంపిస్తాను. నా కోసం ఇచ్చేయి. అన్ని నీకోసమేగా చేసింది. ఆ రోజు క్రికెట్ నేను చావుకొట్టి రమ్మన్నావు, కొట్టొచ్చాను. మంచిగా మాట్లాడుతూ మీ ఫ్రెండ్ విక్రమ్ తీసుకురాని చెప్పావు, తీసుకొచ్చాను. కానీ అన్యాయంగా వాడిని చంపేసరే. బాక్సింగ్ నా జీవిత లక్ష్యం అనుకున్నాను. ఓడిపోమని చెప్పావు, ఓడిపోయాను. అన్ని నీకోసమేగా చేసింది. ఇక మీద అలా జరగదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇక మీద నాకు ఎవరు అడ్డొచ్చినా రేపు కోర్టులో శోభరాజ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే తీరుతాను. వద్దురా బోస్, శోభరాజ్ నిన్ను చంపేస్తాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ప్రాణాలతో ఉంటావు. నాకు నువ్వు కావాలి. ఆ రోజు చనిపోయాడా విక్రమ్? వాళ్ళ అమ్మ నాన్నకి వాడు అక్కర్లేదా?
అమాయక ప్రజల్ని బెదిరించి స్థలం కాజేయాలని చూస్తున్నారే, వాళ్ళకి నిలవ నీడు అక్కర్లేదా? నేను మాత్రం నీకు కావాలి కదనయ్యా? చెప్పన్నయ్యా. ఇప్పుడు నువ్వు ఇందులో సంతకం పెడతావా లేదా? ఏంటనయ్యా నేను ఇంత చెప్పినా నువ్వు సంతకం పెట్టరా. ఇంతవరకు మన మధ్య ఇదొక్కటే జరగలేదు. ఇప్పుడు ఇది కూడా జరిగిపోయింది. ఏ చేతుడైతే నాకు అన్నం పెట్టి పెంచావో అదే చేతు నన్ను చంపుతావా? చంపనయ్యా, చంపు. నువ్వు తీసుకెళ్ళింది అది సరైందో కాదో నాకు తెలీదు. నేను నీ వెంటే వచ్చాను. దానికి శిక్ష ఇదే అయితే కాల్చు. అన్నయ్య, జీవితంలో ఒకే ఒకసారి తప్పు చేసినందుకు తన్ని తానే అంతం చేసుకున్నారు నాన్న. అటువంటి నాన్న స్థానంలో ఉండి నన్ను తప్పుదారి పట్టించావు కదనయ్య. అందుకని నిన్ను నువ్వు చంపుకోవద్దు. అన్నిటిని వదిలేసి నాతోరా. శోభరాజ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు. లేదు బాస్, నా జీవితంలో చాలా దూరం వెళ్ళిపోయాను. నీ వెనక్కి రావడం కుదరదు. దీన్ని నువ్వు ఉపయోగించకూడదన్నది నా చివరి కోరిక. అన్నయ్య,